ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారండి? ఈ సమయం ముందు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఈ వాక్కులు వింటున్నటువంటి ప్రతి కుటుంబానికి పేరు పేరు చొప్పున శుభములు తెలియజేయుచున్నాను. ఇప్పుడు మనం ఒక వాక్యం ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథములోంచి 112వ కీర్తన గ్రంథం 2వ వచనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. చాలండి. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. దేవుని స్తుతులు. వారి సంతానపు వారు భూమి మీద మన సంతానం బలవంతులు అవ్వాలంటే, దేవుని స్తోత్రం, మొదట మీ పిల్లలు ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి. మీ పిల్లలు బలవంతులుగా ఉండాలంటే దేవుని స్తోత్రం, మొదట మీరు భయభక్తి కలిగి ఉండాలి. దేవుని యందు మీరు దేవుని యందు భయభక్తులు మన పిల్లలకి ఏం చేయాలంటే నేర్పాలి. మొదట మనం భయభక్తి కలిగి ఉండాలి. తర్వాత మన సంతతి వారు భయభక్తి కలిగి ఉండాలంటే వాళ్ళకు కూడా భయభక్తులు ఏం చేయాలి? నేర్పాలి. నేర్పినప్పుడు దేవుని స్తోత్రం, ఆ సంతానపు వారు దీవింపబడతారంట. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, వాళ్ళంట యథార్థవంతపు వంశపు వారు దీవింపబడుదురు. ఇక్కడ మళ్ళీ ఇంకొక వచనం చెప్తున్నాడు, యథార్థపు వంశపు వారంట దీవింపబడతారంట. దేవుని స్తోత్రం. మన పిల్లల్ని వాళ్ళకి ఎలా నేర్పించాలంటే బలవంతులుగా మనం చేయాలి. దేవుని స్తోత్రం. అందుకనే ఈ కీర్తనకారుడు 127వ కీర్తనలో ఎలా ఉందంటే, దేవుని స్తోత్రం, 4వ వచనములో, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము లాంటి వారు, వాటితో తన అంబులు పొది నింపుకొనువాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదింతురు. చూడండి, దేవుని స్తోత్రం, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారంట. తన అంబులో పొంది నింపుకొని వాడు ధన్యుడు. అలాగ మన పిల్లల్ని మనం ఏం చేయాలంటే తయారు చేయాలండి. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మన పిల్లల్ని ఆ విధంగా మనం తయారు చేసి, దేవుని స్తోత్రం, మనం ఏం చేయాలంటే దేవునిలో అలాగ మనం ఏం చేయాలి? నడిపించాలి మన కుమారులు మన కుమార్తెలు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే మన బిడ్డల్ని దేవుడు నడిపించునుగాక. అప్పుడు వారు భూమి మీద బలవంతులుగా ఉంటారంట. యథార్థపు వంశము వారు దీవింపబడతారంట. ఇక్కడ యెషయా గ్రంథములోంచి 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చాలు. చూడండి, దేవుణ్ణి మన పిల్లలకి మనం ఈ వాగ్దానం మనం ఇవ్వలేం. దేవుని స్తోత్రం. ఏ వాగ్దానమైనా దేవుడే ఇవ్వాలి. దేవుని స్తోత్రం. దేవుడు నీ పట్ల ఏదైనా వాగ్దానం చేశాడా, అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు? ఆయన యందు మనం భయభక్తి కలిగి, మన పిల్లలను కూడా ఆయన యందు భయభక్తులు కలిగి మనం భయభక్తులుగా నేర్పినట్టయితే ఆ వాగ్దానం మన పట్ల త్వరగా నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ అంటాడు 2వ వచనములో, యెషయా గ్రంథము 2వ వచనములో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివియు యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చూడండి, ఈ వాగ్దానం మనమైతే ఇవ్వలేము, కానీ మన దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ ఆత్మ నా బిడ్డలపై ఉంచు నాయన, అప్పుడు నా బిడ్డలు భూమి మీద బలవంతులు అవుతారు. దేవుని స్తోత్రం. కలిమి సంపద వారి ఇంట అప్పుడు ఉంటుంది. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నారు. నాకు నా బిడ్డల్ని అటువంటి జ్ఞాన వివేచన కలిగినటువంటి ఆత్మ
నా బిడ్డలపై నువ్వు ఉంచు తండ్రి అని మీరు ప్రార్థన చేసినట్టయితే దేవుని స్తోత్రం, దేవుడు అలాగా వారిని నడిపించి భూమి మీద వారిని దేవుడు బలవంతులుగా చేస్తాడు. ఆమేన్. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఆయన ఏమంటాడంటే, దేవుని బలవంతుని చేతిలో బాణము వలె మన పిల్లల్ని తయారు చేయాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ విధంగా మన పిల్లలు భూమి మీద బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులను వేయటం మనం కూడా కోరుకుంటున్నాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసుని అపరంజ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. చదవబడినటువంటి ఈ వాక్యములో నాయనా తండ్రి నీకు స్తోత్రం. నీ సంతానపు వారు నా భూమి మీద బలవంతులు అవుతారని లేఖనం చెప్పినట్టు ఈ వాక్యం ఉంటున్నటువంటి తల్లిదండ్రులు అయినటువంటి మా బిడ్డలు కూడా భూమి మీద బలవంతులుగా ఉండటానికి కృప చూపించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.